ఎట్లుందమ్మా పింఛన్ ఇట్లా అన్ని వస్తున్నాయా? పింఛన్ అంటే అందరికి 60 సంవత్సరాల వాళ్ళకి వస్తున్నాయి. పింఛన్ బిడ్డల పింఛన్ ఇంకా మాకు రావట్లేదు. ఎట్లుందమ్మా ఎలక్షన్లు వస్తున్నాయి, ఈడ మళ్ళీ ఎవరు గెలుస్తారు? నీలం మధు కాంగ్రెస్ నుంచి నిలబడతాడు, వెంకటరామరెడ్డి మీ పాత కలెక్టర్ బీఆర్ఎస్ నుంచి నిలబడతాడు, అటు బీజేపీ నుంచి రఘునందనరావు నిలబడతాడు. ఎవరు గెలుతారంటావు? బీజేపీ వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం అందరు. గెలుతుందా బీజేపీ? బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాం. రఘునందనరావు బీజేపీ అంటే అవును, రఘునందన్ అనుకుంటున్నాము. రఘునందనరావు తెలుసు, మాటలు చూస్తాడు ఇలా చూస్తాం, మంచిగా మాట్లాడతాడా? మాట్లాడతాం. గెలుతాడంటావా మనం అది ఈడ మెదక్లో? మేమైతే అందరు అనుకుంటున్నారు, ఇంకా చెప్పలేము మరి. మీ దగ్గర నుంచి నీలం మధు నిలబడతాడు. అన్న కూడా నిలబడుతుండు, అన్నకు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా గెలుపు ఓటం అనేది అందరిపైన ఆధారపడి ఉంటుంది. పైన ఎవరు ఉండదు, మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? ప్రస్తుతానికైతే మోడీ ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నాము. మరి ఇంకా మోడీ అంతగానం మోడీ అంతగానో అంటే ఇంకా కొన్ని మనకు అభివృద్ధి పాలన అయితే మనకు రామ మందిరం అవన్నీ అయితే మనకు మోడీ వల్లనే అయింది. మళ్ళీ రావాలంటావు మోడీ? మోడీ రావాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలుతారంటావమ్మా ఈడ ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీగా? మోడీ వస్తాడు అనుకుంటున్నాం. మోడీ అంటే రాహుల్ గాంధీ మన ఈ రఘునందన్ రావు పోటీ చేస్తాడు బీజేపీ నుంచి, మోడీ పార్టీ నుంచి. తెలుసా రఘునందన్ రావు? మోడీకి అయితే ఓటు ఎత్తాడు. చూడేనా మోడీ? మంచివాడే. తెలుసా మోడీ నీకు? టీవీలో చూస్తావా లేకపోతే ఎట్లా? టీవీలోనే చూస్తా. టీవీలో అప్పుడప్పుడు ఫోటోలలో ఇస్తారు కదా, అట్లా చూస్తా. మరి రేషన్ బియ్యం అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. వేసుకున్నావు ఈ వ్యాక్సిన్ అవి? వేసుకున్నాం. అవి ఎవరు ఇచ్చారు? ఇక అది ఎవరు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వేసుకున్నాం. అప్పుడు హాస్పిటల్లో పని చేస్తున్నాం, వేసుకోమంటే వేసుకున్నాం. మోడీ ఇచ్చిండు. మోడీ ఇచ్చిందా? వేసుకున్నాం. నీలమ్మ నిలబడుతుండే ఈ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి. నీలమ్మ తెలుసా? తెలియదు. రాహుల్ గాంధీ వద్దంటావా, మోడీ కావాలంటావా? ఎవరు గెలిచేది ఉందో, ఇక ఎవరికి పడతాయో ఓట్లను బట్టి తెలుసు. ఇక అందరు ఎటు ఉంటే మనం అటు ఉంటాం. మరి ఈసారి ఊకేనే ఇస్తాము. ఎప్పుడెవరు ఎవరు మాకేమి ఇయ్యరు. ఏమి ఇయ్యరు మరి? ఇయ్యరు మరి. పూకెత్తా వేస్తాం. ఎప్పుడు ఇయ్యరు పూలు? ఇవ్వకున్నా సరే ఇచ్చినా సరే ఏం చేయ, మనకు ఏది ఒకటి మనకు మంచి చేయాలంతే. పేదలను చూసుకోవాలి. మాకు ఇండ్లు లేవు, పొలాలు లేవు, మాకు మా అమ్మ ఆయన లేడు, కష్టం చేసుకొని బతుకుతాం మేము. మాకు ఏదో ఒకటి మంచిగా ఉండాలి, అంతకే. పెన్షన్ మరి వస్తుంది 2000. सेंट्रल में बीजेपी कई को अच्छा काम कर रहा है। नवीन मोदी जी अच्छा काम कर रहा है। राहुल गांधी वो अच्छा नहीं। नरेंद्र मोदी अच्छा है। उड़ीसा का अभी हमारा कैंडिडेट है, क्या है, बैजंत पंडा, हमारे डिस्ट्रिक्ट का, वो अच्छा काम कर रहा है। यू भी जीतेगा अभी। योगी अच्छा है, मोदी अच्छा है, अमित शाह भी अच्छा है। हाँ, सबसे कौन सा अच्छा है? वो पूरा बीजेपी अच्छा है। अच्छा है। उड़ीसा में भी अभी बीजेपी आएगा। हाँ, पहले बार? मैं अभी इलेक्शन के लिए जाएगा नेक्स्ट डेट। पहले बार आता? पहले नहीं, बीजू जनता दल था, अभी आएगा बीजेपी हमारा। ठीक है, मेरा टाइम नहीं जाएगा। రాహుల్ గాంధీ వస్తాడు నాకు తెలుసు. రాహుల్ గాంధీ వస్తాడా? ఇప్పుడు ఈడ మెదక్ లెవెల్కి వెళ్తారంటే మెదక్లా చెప్పలేమన్నా. రఘునందన్ రావు తెలుసా? రఘునందన్ రావు రఘునందన్ కావచ్చు. బీజేపీ నుంచి, మీ నీలం మధు కాంగ్రెస్ నుంచి, మీ పాత కలెక్టర్ బీఆర్ఎస్ నుంచి. ఎవరికి వెళ్తారంట ముగ్గురిలో? ఇక బీఆర్ఎస్ లేకపోతే నీలం మదన్ ఉంటాడు. బీజేపీలు బీజేపీలో ఏమో అన్న ఏం చేస్తారన్న పని. రామ మందిర్ కట్టిరు అది ఇది అంటారు. అది ఒక్కటి కడితే అయిపోతుంది అన్న, అన్నీ చేయాలి కదన్న. అట్లా అయితే మోడీ గెలవడంటావు? దేవుడికి ఎరకన్నా ఇక. దేవుడి మీద అంటే ఎట్లా అన్నా, నువ్వు ఒక యూత్ అన్న ఇప్పుడు నా ఒక్కడిదే నడవదు కదా అన్న. అంటే అట్లా ఏముండదు అన్న. 10 సంవత్సరం నుంచి ఎట్లా చేసినట్టు మోడీ ఏం చేసిండన్న, ఇక ఏంటంటే ఇక్కడైతే మనకైతే హైదరాబాద్లో మంచిగా ఉందన్న. అంటే మోడీ సర్కార్ది కాకుండా తెలంగాణ ఉన్నప్పుడైతే బాగుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మంచిగానే ఉంది. రాహుల్ గాంధీ పిఎం అవుతారంటవా? ఇక సపోర్ట్ బయట ఉంటే, అందరు సపోర్ట్ ఉంటే అవుతారు. మరి చేద్దాం కాంగ్రెస్. రేట్ ఎత్తు ఓటు కాంగ్రెస్. ఎందుకమ్మా? మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరి ప్రణయమే తీసుకుంటాం, వేరే వేరే తీసుకుంటాం. మోడీ వస్తాడా రాహుల్ గాంధీ వస్తాడా? ఇక అవన్నీ నాకు తెలియదు. మోడీ అంటాడు. నాకు అవన్నీ తెలియదు.
నీలమ్మ తెలుసా నీలమ్మ తెలియదు. అయితే మరి మెదక్లో అయితే కాంగ్రెస్ వస్తుందంటవా ఎవరు వచ్చారో తెలియదు కానీ మా ఇంట్లో ఎక్కడ ముందుకు నడిస్తే మేము అక్కడ మేము ఒక్కరు మీ వాళ్ళు ఎట్టంటారు కాంగ్రెస్. నమస్తే అన్న నమస్తే. ఏంది ఎట్లా నడుస్తుంది రాజకీయం మెదక్లో ఎవరికి వెళ్తారు రాజకీయం సంగతి మనకేం తెలుస్తుంది? ఎత్తగా ఓటు ఓటేస్తాము, ఎవరికి ఎత్తావు ఈసారి చూడాలి ఎవరికి వేస్తాము. ఇక మెదక్ని ఎవరికి ఎత్తావు మెదక్లో కాంగ్రెస్కి ఎత్తావా బీజేపీకి ఎత్తావా లేకపోతే బీఆర్ఎస్కి ఎత్తావా కాంగ్రెస్. కాంగ్రెస్ ఎత్తావా నీలం మధు తెలుసా తెలుసు కాంగ్రెస్ తెలుసు ఈ బీజేపీ నుంచి రఘునందన్ రావు తెలుసా తెలుసు. మనం మొత్తం కాంగ్రెస్ బచ్పన్ నుంచి. బచ్పన్ నుంచి కాంగ్రెసేనా ఆ, పైన ఎవరు రావాలి మోడీ రావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా ఎవరు వస్తే ఉన్నది, ఎవరు వస్తే ఏముంది ఎవరన్నా ఎవరు వస్తారు ఎవరు వచ్చినా అంతే. మరి మోడీ మంచి చేయలే 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండు మోడీ? ఏం చేయలేదా 2 వ్యాక్సిన్లు వేసుకున్నావా వ్యాక్సిన్ వేసుకున్నాం. మరి ఎవరు ఇచ్చారు ఇచ్చిరో మనకు అవన్నీ తెలియదు. అయితే ఎవరు రావాలంటావు మరి మీద ఎవరు రావాలి మీద సంగతి మనకు అంత ఐడియా లేదు. అది మోడీయా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వస్తే నేను అనుకుంటా. ఎవరు వస్తారంట మెదక్లో ఎవరికి వెళ్తారంట ఎవరంటే ఇప్పుడు కన్ఫామ్ ఎవరిని చెప్పేటట్టు లేదు ఇప్పుడు సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వచ్చేటట్టు కొడుతుంది. నీలం మధు మంచోడేనా నీలం మధు చేద్దాడా పనులు చేసి పెడతాడా చేశాడంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా. చేశాడంటే గెలిచిన తర్వాత ఏందనే సిచ్యువేషన్ తెలుస్తుంది. సెంట్రల్ ఎవరు వస్తారు పైన సెంట్రల్ మోడీ. మోడీ వస్తాడా ఉమ్. అయ్యో ఎందుకు వస్తాడే మోడీ మళ్ళా అరే పనులు చేసిండు ఆయన, ఇక వేరే పార్టీలో అనుకుంటే మోడీ బెటర్. మంచోడేనా మోడీ ఏం చేసిండు మోడీ అన్ని చేసిండు, ఏం తక్కువ చేసిండు. సెంట్రల్లో ప్రతి ఒక్కటి అన్ని విషయాలు చేసి భవిష్యత్తు ఉంటుందంట మోడీ ఉంటే ఉంటుంది. ఈడ మాత్రం కాంగ్రెస్ వస్తుందంట ఇక్కడ అనుకుంటున్నాం ఉన్నా, మా అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వస్తున్నాం. ఈడ రఘునందన్ రావు పోటీ ఎత్తుడు బీజేపీ దానికంటే అంత తక్కువే ఇప్పుడు దుబ్బాగల పోయింది కాబట్టి ఇక్కడ పిలవడం కష్టమే ఉన్నది. కాకపోతే ఈయన నీలం మధ్య కొంచెం ప్లేస్ ఉంటుంది. మరి అక్కడ మెదక్ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు. నమస్తేనే నమస్తే. ఎవరు వస్తారంటావు ఈ మెదక్లో ఎవరికి వెళ్తారంటావు మెదక్లో ఎవరు వస్తారని ఇప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వస్తురు పోతురు ఎవరు ఏం చేసేది లేదు. ఖాళీ పేరుకే నేను అది చేస్తాను అని. ఇప్పుడు మేము కాంగ్రెస్కు డిసైడ్ అయినాం. కాంగ్రెస్కే ఓకే. కాంగ్రెస్ అంటే నీలం మధు నీలమధు అని నీలమధు ఈడ సెంట్రల్లో మనకు ఆయన రావాలి. ఎవరు? రాహుల్ గాంధీ. మోడీ ఏం చేయలేదు మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు? మందిలకి అవి కొట్లాట పెట్టి మంది కొట్లాడ పెట్టిండు ఎవరికి పెట్టిండు ఎవరు పెట్టింది మనం ఏం చెప్పాలి? మీకు తెలియదా? మీ మీడియా వాళ్ళు మీకు అన్నీ తెలుసు. మీకు 2 వ్యాక్సిన్లు వేసుకున్నావు నువ్వు 2 కాదు 3 వ్యాక్సిన్ వేసిన. ఎవరు ఇచ్చారు ఈ ఎవరు ఇచ్చింది అది మన సొంతం. అది ఎవరిది ఇచ్చింది మేము తీసుకోం, మనకు అవసరం లేదు అవి. రాహుల్ గాంధీ వస్తాడంటావు ఏమవుతాడా ఇగో అవన్నీ గ్యారంటీ ఎవరు పక్కా చెప్పరు. నీ ఉద్దేశం నీకు ఏం నచ్చుతుంది? నీకే ఓలు కావాలనిపిస్తుంది? మాకు రాహుల్ గాంధీ కావాలనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ చేసుకుంటావు ఏం చేస్తావు? ఈడ నీలం మధుని గెలిపిస్తావు మరి? ఆయన అదృష్టం. ఈడ నీలం మధు గెలిచేది ఆయన అదృష్టం. నువ్వైతే కాంగ్రెస్కి ఓటు ఎత్తావు? మేము కాంగ్రెస్కి ఓటు వేస్తాం అంతే. మధుకి వేస్తాము, ఆ ఎరకల సత్యకి వేస్తాము, ఆయనకి వేస్తాము. ఎరకల సత్య మాకు దోస్తాను 35 సంవత్సరాల నుంచి తెలుసా. శంకర్ యాదవ్ దోస్తాను, మా దోస్తాను. మనం ఆయన పోయినసారి కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లో జరిగింది. ఎవరు? శంకర్ యాదవ్.